క్యాండిల్ మేకింగ్ బిజినెస్ కొవ్వొత్తుల వ్యాపారంతోని మీకు అద్భుతమైన లాభాలు సంపాదించవచ్చు అంటే మీరు నమ్ముతారా? ఒకటి కాదు రెండు కాదు 50% నుంచి 100% వరకు ఇందులో లాభాలు మీరు సంపాదించవచ్చు అంటే మీరు నమ్ముతారా? అంతేకాదు ఈ కొవ్వొత్తుల వ్యాపారం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని బిలియన్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అండ్ దీంట్లో చాలామంది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారంటే మీరు నమ్ముతారా? అంతేకాదు ఈ కొవ్వొత్తుల బిజినెస్ మీరు ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మొదలు పెట్టవచ్చు అంటే మీరు నమ్ముతారా? ఏంటి నమ్మశక్యంగా లేదు కదా? నేను మీకు ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే. ఎందుకంటే ఈ చిన్న వీడియో ఎవరికి తెలుసు రేపు మీకు లక్షలు సంపాదించి పెట్టే ఒక బిజినెస్ని మీ చేతుల ద్వారా ప్రారంభించే అవకాశం తీసుకొని రావచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ అంతేకాదండి, ఈ బిజినెస్ ఆల్రెడీ చేస్తూ ఎంతో చక్కటి లాభాలను పొందుతున్న ఇద్దరు మహిళల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని కూడా మీ ముందు నేను ఉంచబోతున్నాను అనమాట. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్నది ఫ్రీడమ్ యాప్ తెలుగు బిజినెస్ ఛానల్. అండ్ లెట్స్ స్టార్ట్. తపన, సంపాదించాలి అన్న తపన. ఈ సంపాదించాలన్న తపన ఎవరికి ఉండదు చెప్పండి? ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బాగా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సరే నా కుటుంబ పరిస్థితిని ఇంకా ఇంకా మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి, నా పిల్లలకి అలాగే నా ఫ్యామిలీకి ఒక అద్భుతమైన భవిష్యత్తునివ్వాలి, నా చిన్నతనంలో నేను పడ్డ కష్టాలు నా నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి కష్టాలు పడద్దు, నా పిల్లలకి అద్భుతమైన చదువుని అలాగే వాళ్ళకి అద్భుతమైన సౌకర్యాలను ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అవునా కదా? మరి ఇలాంటి టైంలోనే ఏం చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో చాలామందికి తెలియదు. బిజినెస్ చేయాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, అది ముందుకు తీసుకొని వెళ్ళి ఆ సాధక బాధకాలన్నింటినీ దాటేసి రేపు అనే రోజున మనం దీంట్లో లాభాలు ఎలా సంపాదించాలి, దీని గురించి అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఇలాంటి టైంలోనే మనకంటూ ఒక స్నేహితుడో లేకపోతే మన కుటుంబ సభ్యుడో ఎవరో ఒకరు వచ్చి మనకి మొత్తం అన్నీ తానే నేర్పిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి టైంలోనే మనకి ఎవరో ఒకరు మన పక్కన లేకపోతే ఎంత ఉత్సాహం ఉంటుందో ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోతూ ఉంటుంది. డోంట్ వరీ, మీకు ఇలాంటి బాధ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే నేను వచ్చేసానమాట. నేను అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఫ్రీడమ్ యాప్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇవాళ నేను మీతో పంచుకోబోతున్నాను, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఒక మంచి బిజినెస్ ఐడియా, అదే క్యాండిల్ మేకింగ్ బిజినెస్. ముఖ్యంగా ఈ క్యాండిల్ మేకింగ్ బిజినెస్ అనేది ఇంట్లో ఉంటూ ఇంటి పనులంతా చక్కదిద్దుకుంటూ ఒక పక్క అందరికీ వంట చేసి పెట్టి ఇంటినంతా చక్కదిద్ది ఖాళీ సమయాల్లో ఏం చేయాలో అర్థం కాక ఆ సీరియల్స్ అనో లేకపోతే ఆ టీవీ ప్రోగ్రామ్స్ అనో చూస్తూ కాలయాపన చేస్తూ, అరే నా జీవితం ఎప్పుడు ఇంతేనా, నేనెప్పుడు నా కాలం మీద నేను నిల్చుంటాను, నా భర్తకి నేను ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాను, నా పిల్లల కోసం నేను ఎప్పుడు సంపాదిస్తాను, అసలు నా ఖర్చులకు నేను ఒకరి మీద ఎందుకు ఆధారపడాలని ఆలోచించే ప్రతి ఒక్క మహిళకి ఈ ఐడియా చాలా బాగా పనికొస్తుంది అనేది నా నమ్మకం. అండ్ ఇది మహిళలకు మాత్రమే కాదండో, నిజం చెప్పాలంటే మగవారు కూడా ఈ బిజినెస్ హ్యాపీగా మొదలు పెట్టవచ్చు. అంటే ఓ చిన్నపాటి పరిశ్రమలాగా ఇంట్లో మొదలు పెట్టవచ్చు. ఏంటి నమ్మకంగా లేదా? ఊరిక పవన్ కృష్ణ, నువ్వు నీ జోకులు కాకపోతే ఎప్పుడో రాతి కాలంలో పురాణ కాలంలో ఆ రోజుల్లో అంటే పవర్ కట్స్ ఉండేటివి, కరెంటు పోయేటివి, ఆ టైంలో క్యాండిల్స్ వాడేటోళ్ళు. ఈ రోజుల్లో క్యాండిల్స్ ఎవరు వాడుతున్నారా అని చెప్పంటారా? లేదు నాన్న. ఒకవేళ మీరు అలానే ఆలోచిస్తే కనుక మీరు కొవ్వొత్తులో కాలేసినట్టే. ప్రపంచవ్యాప్తంగా ఈ కొవ్వొత్తుల బిజినెస్ అనేది ఇప్పటి వరకు $6.8 బిలియన్ల బిజినెస్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? అండ్ అంతేకాదు 2028 వరకు ఇదే కొవ్వొత్తుల బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా $10 బిలియన్ సంపాదన తెచ్చి పెడుతుందని చెప్పేసి ఒక పక్క మార్కెట్లో అందరూ ఫిక్స్ అయి కూర్చున్నారు. ఎందుకంటే గుణాంకాలు కూడా అవే చెప్తున్నాయి కాబట్టి. అంతేందుకు మన భారతదేశంలోనే ఇప్పటి వరకు ఈ 2023లోనే $312 మిలియన్ బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయిందండి. సో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఈ బిజినెస్ ఏ లెవెల్లో ముందుకు దూసుకొని వెళ్తుంది అనేది. మరి ఈ బిజినెస్ మీరు కూడా మొదలు పెట్టాలనుకుంటే మీకు ఇనిషియల్గా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? కేవలం ₹1000. ఎగ్జాక్ట్లీ, ఒక్క ₹1000 ఖర్చుతోని మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ ₹1000 ఖర్చుతోని మీరు ఏం కొంటారో తెలుసా? వ్యాక్స్ అంటే కొవ్వొత్తి, రెండోది విక్స్ అంటే ఒత్తులు, మూడోది మౌల్స్ అంటే అచ్చులు, నాలుగోది వచ్చేసి సెంట్స్ అంటే సుగంధ ద్రవ్యాలు అన్నమాట. అండ్ దాంతోపాటుగా కలర్స్. ఈ 5 వస్తువులు ₹1000 మీరు కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ క్యాండిల్ మేకింగ్ బిజినెస్ అనేది ముఖ్యంగా 2 రకాల క్యాండిల్స్తోని మొదలవుతుంది అనమాట. ఒకటి ఫ్రాగ్రెన్స్డ్ క్యాండిల్స్ అంటే సెంటెడ్ క్యాండిల్స్ అనుకోవచ్చు, ఇంకోటి నార్మల్ క్యాండిల్స్. సో మొదటగా మనం సెంటెడ్ క్యాండిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సెంటెడ్ క్యాండిల్స్ ఏ మార్కెట్లో ఇప్పుడు
వీటికి డిమాండ్ ఎక్కడుందనేది ముందుగా మనం తెలుసుకుందాం. మొదటిది రెస్టారెంట్స్. ఎగ్జాక్ట్లీ, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో చాలామంది క్యాండిల్ లైట్ డిన్నర్స్ అని పెడుతూ ఉంటారు. అక్కడ ఈ క్యాండిల్స్ బాగా అమ్ముడుపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు వీటి బిజినెస్ చేయొచ్చు. రెండోది గిఫ్టింగ్. ఈ సెంటెడ్ క్యాండిల్స్ లేదా ఈ ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ అనేది చాలా వరకు ఇవాళ రేపు ఒక గిఫ్ట్ రూపంగా మనం వేరే వారికి ఇవ్వచ్చు అనమాట. ఇంకోటి డెకరేషన్. కొన్ని స్పెషల్ అకేషన్స్లో ఇంట్లో డెకరేషన్ కోసం రకరకాల క్యాండిల్స్ని పెడుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, హీరో వెల్కమ్ చేసేటప్పుడు ఆ టైంలో ఇంట్లో మొత్తం చిన్న చిన్న క్యాండిల్స్ పెడుతూ అలా వెల్కమ్ చేస్తూ ఉంటారు చూసారా. ఇలాంటి రొమాంటిక్ సిచ్యువేషన్స్లో కూడా ఈ క్యాండిల్స్ బాగా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి దీనికి అందుకే మెల్లమెల్లగా డిమాండ్ అనేది మార్కెట్లో పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకోటి స్పా థెరపీ. ఎగ్జాక్ట్లీ, పెద్ద పెద్ద స్పాస్లో ఇంకా పెద్ద పెద్ద థెరపీ ఇచ్చే ప్లేసెస్లో ఈ క్యాండిల్స్ని థెరపీ కోసం వాడుతూ ఉన్నారనమాట. అంటే కొన్ని మెడిసినల్ వాల్యూస్ కూడా ఇందులో ఉన్నాయని చెప్పి చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఇంకోటి దివాళీ టైం. మీ అందరికీ తెలిసిందే ఈ దివాళీ టైంలో ఈ క్యాండిల్స్కి ఎంత మార్కెట్ ఉందనేది, ఎంత డిమాండ్ ఉందనేది. అండ్ అంతేకాదండో, ఈ క్యాండిల్స్ని చాలామంది మెడిటేషన్ చేసేటప్పుడు వాడుతూ ఉంటారు. ఎందుకంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఒక మంచి ఫ్రాగ్రెన్స్తో ఉన్న ఆ క్యాండిల్స్ వాడడం వల్ల అందులో నుంచి ఆ ఫ్రాగ్రెన్స్ వీళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా, అలాగే వాళ్ళ ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించే విధంగా ఉంటుందని చెప్పేసి చాలా స్టడీస్ కూడా చెప్తూ ఉన్నాయి. అందుకోసం చాలామంది వాడుతూ ఉన్నారనమాట. ఇక రెండవది వచ్చేసి నార్మల్ క్యాండిల్స్, అంటే మనం రెగ్యులర్గా వాడే క్యాండిల్స్ అనమాట. వీటిలో పెద్దగా స్మెల్ లాంటిది ఉండదు, కానీ ఈ క్యాండిల్స్కి 365 రోజులు డిమాండ్ ఉంది అనేది మాత్రం వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డేసే తీసుకోండి. బర్త్డే అనగానే మనకి క్యాండిల్ చాలా అవసరం కాబట్టి ఈ క్యాండిల్స్కి ఫుల్ డిమాండ్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇవాళ రేపు కస్టమైజ్డ్ క్యాండిల్స్ అని కూడా వచ్చాయి. అంటే వారి పేరు మీదనో, లేకపోతే వాళ్ళ నెంబర్ మీదనో, లేకపోతే ఇంకొక డిజైన్ మీదనో ఈ క్యాండిల్స్ని అడిగి మరీ చేయించుకుంటూ ఉన్నారు. రెండోది టెంపుల్స్ ఇంకా చర్చ్లో వాడే క్యాండిల్స్. ఎగ్జాక్ట్లీ, మనకి చాలా టెంపుల్స్లో కానీ చర్చుల్లో కానీ ఈ కొవ్వొత్తుల్ని వాడుతూ ఉంటారు కదా. సో అక్కడ కూడా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ క్యాండిల్స్ ఎప్పటికీ దీని బిజినెస్ అనేది, దీని డిమాండ్ అనేది అలానే ఉంటుందనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఇంకా మూడోది చిన్నపిల్లల కోసం స్పెషల్గా కస్టమైజ్డ్ కార్టూన్ క్యారెక్టర్ క్యాండిల్స్ అనమాట. ఈ క్యాండిల్స్ కూడా మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. ఏదో ఒక కార్టూన్ ఉంటుంది చూసారా, ఆ కార్టూన్కి సంబంధించి కొన్ని క్యాండిల్స్ రావడం, అది చిన్నపిల్లలకు బాగా క్రేజీగా అనిపించడం, వాళ్ళ కోసం ఈ క్యాండిల్స్ కొనడం జరుగుతూ ఉంది. క్యాండిల్స్ అయితే తయారు చేసాం, మరి దీని మార్కెటింగ్ ఎలా? మార్కెటింగ్ లేకపోతే బిజినెస్ అనేది జరగదు కదా. మరి పబ్లిక్లోకి ఈ క్యాండిల్స్ని ఎలా తీసుకెళ్ళాలి? తక్కువ ఖర్చు, అసలు ఖర్చు లేకుండా ముందు ఎలా తీసుకెళ్ళాలి, తక్కువ ఖర్చుతో ఎలా తీసుకెళ్ళాలి, దీని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి కూడా నా దగ్గర మంచి ఐడియాస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సోషల్ యాప్స్. మనందరికీ సోషల్ యాప్స్ ఉంటాయి. అందులో దీనికోసం స్పెషల్గా ఒక పేజ్ని క్రియేట్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్ని లేదా మన బంధువుల్ని ఈ పేజ్ని తప్పకుండా అందరికీ షేర్ అయ్యేలాగా అడగవచ్చు. అట్ ది సేమ్ టైం ఇందులోనే మీరు చిన్న చిన్న యాడ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. బీట్ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇంకా ఏదైనా సోషల్ యాప్ కానివ్వండి, అందులో మీరు హ్యాపీగా ఈ బిజినెస్ని పెట్టవచ్చు. అంతేకాకుండా వాట్సాప్లో కూడా వాట్సాప్ బిజినెస్ అని చెప్పేసి దీనికి సపరేట్గా మీరు ఒక బిజినెస్ గ్రూప్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంకా రెండో విధానం వచ్చేసి మనమే సొంతంగా మార్కెటింగ్ చేయడం అనమాట. అది ఎలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి దగ్గరలో ఏమైనా బేకరీస్ ఉన్నాయనుకోండి, ఆ బేకరీస్కి వెళ్ళి మీరు సొంతంగా తయారు చేసిన ఈ క్యాండిల్స్ని వారికి చూపించి ఒక మార్జిన్తో వారికి మీరు అమ్మొచ్చు. రెండోది కంగన్ హాల్స్లో కూడా వీటికి బాగా వాల్యూ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు అమ్మొచ్చు. మూడోది కిరాణా షాపులలో కూడా మీరు అమ్మొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా స్టేషనరీలో కూడా మీరు ఈ క్యాండిల్స్ని అమ్మొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక విధానం కూడా ఉంది, అదే ఈ కామర్స్. ఈ కామర్స్ అంటే అమెజాన్లో పెట్టొచ్చు, లేదా ఫ్లిప్కార్ట్లో పెట్టొచ్చు, లేదా ఇండియన్ మార్ట్లో కూడా మీరు వీటిని అమ్మకానికి పెట్టొచ్చు అనమాట. సో ఎలా చూసుకున్నా కూడా మీ క్యాండిల్స్లో కొంచెం వెరైటీ, అలాగే క్వాలిటీ, అలాగే అందంగా కనిపిస్తే ప్రజలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకే ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు లాభాల గురించి చూద్దాం. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగానే ఈ క్యాండిల్ మేకింగ్ బిజినెస్, అంటే ఈ కొవ్వొత్తుల మేకింగ్ బిజినెస్ వల్ల దగ్గర 50 నుంచి 100% లాభాలు పొందవచ్చు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టబోతున్నారు ఇద్దరు మహిళల్ని. ఒకరు చంద్రిక గారు ఫ్రమ్ అనంతపురం, రెండోది లతా గారు ఫ్రమ్ హైదరాబాద్. వీరిరువురు కూడా అద్భుతంగా కొవ్వొత్తుల బిజినెస్ చేస్తూ ఎంతో చక్కటి లాభాలు పొందుతున్నారు. ముందు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి ఒక లుక్ వేయండి. నా పేరు లత అండి. నేను బ్లెజీ కలర్స్ని 2017లో స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ ఎందుకు అని అంటే మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను. అండ్ జనాలు ఈ సిటీ కాబట్టి కొంచెం హైదరాబాద్లో ఎక్కువ కపుల్స్ ఇవి కూడా పర్వాలేదు కాబట్టి. అండ్ హాట్ క్యాండిల్స్ కూడా హాట్ కేక్స్ లాగా వెళ్తాయి, చాలా బాగా వెళ్తాయి. ఒక్కొక్కటి అయితే నెంబర్ క్యాండిల్స్ కంటే చాలా బాగా వెళ్తాయి. ఇవి కూడా 20 రూపీస్ అట్లీస్ట్, ఒక్కొక్కసారి 25 కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. సో ఒకవేళ మీరు మంత్లీ అనుకోండి, మంత్లీ ఆన్ అన్ యావరేజ్ మంత్లీ మీరు 2 lakhs ప్లాన్ చేసుకున్నారనుకోండి ప్రొడక్షన్,
మీకు ఈజీగా 1 lakh అనేది మిగులుతుంది. నేను ఫస్ట్ నా తోట కోసం అనేసి ఫ్రీడమ్ యాప్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అప్పుడు అన్ని అధ్యాయాలు చూస్తుండగా నాకు క్యాండిల్ మేకింగ్ క్లాస్ వచ్చింది, చూశాను. క్యాండిల్ మేకింగ్ అంటే మామూలుగా అందరికీ తెలిసింది ఒక సింగిల్ క్యాండిల్ మాత్రమే కదా. నాకు అప్పుడు ఏమి క్యాండిల్ గురించి ఒక పారాఫిన్ వ్యాక్స్ తప్ప ఇంకేమీ నాలెడ్జే లేదు. అప్పుడు నేను అనుకున్నా, అరే ఇది ఏంటి క్యాండిల్ మేకింగ్లో ఇన్ని కోర్స్ ఉంది కదా చూద్దామనేసి. సో చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందులో ఒక పారాఫిన్ వ్యాక్స్ ఉంది, వేరే వేరే వ్యాక్సెస్ ఉన్నాయి, దాంట్లో అరోమాథెరపీ క్యాండిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డెజర్ట్ క్యాండిల్స్ ఉన్నాయి. నాకు ఖర్చు నాతో పాటు నాకు అయ్యింది 12 రూపీసే. ఇది అవును 12 రూపీస్. యా, నేను దాన్ని 35 రూపీస్కి ఇచ్చుకమ్మాను. దీనికి కూడా అంతేనా మార్జిన్? ప్రతిదీ అంతేనా? డిపెండ్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు దీన్ని నేను ఒక 10 రూపీస్ మార్జిన్ పెట్టుకోవచ్చు అంతే. దీనికి నాకు ఒక 15 రూపీస్ పడింది. నేను కొన్ని 35, 40 ఇలానే ఇచ్చేసాను అనమాట. అంత టోటల్గా అయ్యింది 35. 32 సారీ 32లో హాఫ్ తీసేయండి, హాఫ్ నాదే. విన్నారు కదా. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా? దీనికోసం లోన్లు దొరుకుతాయా? మరి దీనికి ఎటువంటి పర్మిషన్స్ కావాలి? దీనికి సబ్సిడీ ఏమైనా ఉందా? రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? లైసెన్స్ ఎలా తీసుకోవాలి? ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే అది మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా మనకి ఎన్నో సాధక బాధకలు, ఆటుపోట్లు కూడా వస్తూ ఉంటాయి. మరి ఆ ఛాలెంజెస్ ఏంటి? మరి వాటిని ఎలా మనం దాటుకొని వెళ్ళాలి? వాటికి సొల్యూషన్స్ ఏంటి? ఇలాంటివి అన్నీ కూడా ఎంతో చక్కగా, ఎంతో ఈజీగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక కోర్స్ అనేది మన ఫ్రీడమ్ యాప్లో ఇప్పుడు కూడా రెడీగా ఉంది. కాబట్టి మీకు ఈ బిజినెస్ చేయాలి అనిపిస్తే, మీరు కూడా ఈ బిజినెస్ 1000 రూపాయలతో మొదలుపెట్టి మీరు కూడా రేపు 1000 సంపాదించాలనుకుంటే, అలాగే ఈ బిజినెస్ మెల్లమెల్లగా క్రమేపీ పెద్దగా చేసి మీరు లక్షలు సంపాదించాలనుకుంటే, ఇప్పుడే లేట్ చేయకుండా మన ఫ్రీడమ్ యాప్ని మీరు మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నో యాప్స్ ఉంటాయి మన మొబైల్ ఫోన్లో, ఒక మంచి యాప్ కోసం మీకు స్పేస్ ఉంటుందా చెప్పండి? కాబట్టి లేట్ చేయకుండా ఈ ఫ్రీడమ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మన ఈ కొవ్వొత్తుల మేకింగ్ బిజినెస్తో పాటుగా ఇంకా 1000కి పైగా ఇలాంటి కోర్సులు మీకోసం రెడీగా ఉన్నాయి. అగ్రికల్చర్ ఉందా? దాని గురించి మీకు ఒక కోర్స్ ఉంది. అలాగే బిజినెస్కి సంబంధించి అంటారా, దానికి సంబంధించి చాలా కోర్సులు ఉన్నాయి. అలాగే మీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని మీరు మరి మల్టిప్లై చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా, దాని గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే ఎలా చేయాలనే దాని గురించి మన దగ్గర ఫైనాన్స్లో కూడా మీకు ఫైనాన్స్ అడ్వైస్ ఇవ్వడానికి రెడీగా ఉంది మన ఫ్రీడమ్ యాప్. మరి ఇవన్నీ ఎవరు చెప్తారనుకుంటున్నారా? ఆల్రెడీ ఈ బిజినెస్లు చేస్తూ ఇందులో సక్సెస్ఫుల్ అయిన వారే మెంటర్స్గా ఉంటూ మీ అందరికీ దీని గురించి ఒక ఈజీ మెథడ్తోని మీకు ఈ బిజినెస్ ఎలా చేయాలో నేర్పిస్తారు. సో ఇప్పుడే లేట్ చేసుకోకుండా డౌన్లోడ్ చేసుకోండి మన ఫ్రీడమ్ యాప్ని. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీడమ్ యాప్ తెలుగు బిజినెస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చిట్కాలు, ఐడియాలు ఇంకా చాలా 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 గొప్పలు తెప్పలుగా ఉన్నాయి మీకోసం. అవన్నీ వెయిట్ చేస్తుంది కాబట్టి మిస్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట కొట్టండి. అట్ ది సేమ్ టైం మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. మీరు ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని వెంటనే షేర్ కూడా చేసుకోండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను మీ పవన్ కృష్ణ అండ్ కీప్ వాచింగ్ us.